సాధారణంగా అమెరికాలో డెమోక్రాట్స్ వచ్చేటప్పటికి పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటారు. రిపబ్లికన్స్ వచ్చేటప్పటికి బీజేపీకి అనుకూలంగా ఉంటారు. ఇది భారత్కి అనుకూలంగా ఉంటారు. ఇది సహజసిద్ధంగా ఉన్న సంప్రదాయం. ఈ ట్రిప్పు ట్రంప్ క్రిందసారి అందుకని పాకిస్తాన్ మీద FATF నిబంధనలు కావచ్చు, అట్లాగే నా మోడీ అంటూ తిరగడం ఇదంతా నడిచిపోయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే పాకిస్తాన్ పట్ల అపారమైన ప్రేమ ప్రదర్శిస్తున్నాడు ట్రంప్. డెమోక్రాట్ల కంటే ఎక్కువ ప్రేమ ప్రదర్శిస్తున్నాడు. అది తన కొడుకు వ్యాపార లావాదేవీల కోసమా, లేదా చైనాని భవిష్యత్తులో దెబ్బకొట్టాలనేందుకోసం అవసరమైనటువంటి వ్యూహాత్మక కేంద్రంగా పాకిస్తాన్ని ప్రిపేర్ చేసుకోవడమా, ఏది ఏమైనా ప్రస్తుతం ట్రంప్ పాకిస్తాన్ని భుజానికి ఎత్తుకుని భారత్ని డిగ్రేడ్ చేసే ప్రయత్నాలు చేసుకొస్తున్నాడు. త్వరలో ఆసియాలో టూర్ ఉంటుందట. ఫస్ట్ పాకిస్తాన్ వెళ్ళి ఆ తర్వాత భారత్కు వస్తాడు.